రామాయణం. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమ కట్టుబడటం. లంకానగరంలోకి ఒక మహావానరం ప్రవేశించిందని, అది కనబడిన వాళ్లను కనబడినట్టుగానే హతమారుస్తుందనే విషయం తెలిసి రాక్షస గణాలు భయపడిపోతాయి. అదే సమయంలో ఆ వానరాన్ని ఎదిరించడానికి వెళ్లిన జంబుమాలి దాని చేతిలో మరణించడం వాళ్లను మరింత భయకంపితులను చేస్తుంది. జంబుమాలి చనిపోయాడని తెలియగానే రావణుడి కుమారుడైన అక్షకుమారుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వెంటనే అస్త్రాలను ధరించి ఆ వానరాన్ని వెదుకుతూ వెళతాడు. అక్షకుమారుడికి, హనుమంతుడికి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఆ పోరాటంలో అక్షకుమారుడు చనిపోతాడు. తన కుమారుడు చనిపోయాడనే విషయం తెలియగానే రావణుడు ఉగ్రుడవుతాడు. తండ్రి కోపాన్ని ఆదేశంగా అర్థం చేసుకున్న మరో కుమారుడైన ఇంద్రజిత్తు వెంటనే తన రథంపై బయల్దేరుతాడు. ఆ వానరాన్ని సంహరించవద్దని, బంధించి తీసుకురమ్మని రావణుడు ఆయనను ఆదేశిస్తాడు. ఎంతో అందమైన వనాలు ధ్వంసమై ఉండటం చూస్తూ రథంపై ఇంద్రజిత్తు ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ వానరం ఎక్కడ ఉందో గమనిస్తూ సాగుతుంటాడు. తన రథం చేసే చప్పుడికి ఆ వానరం భయపడి ఎక్కడో దాక్కుని ఉంటుందని భావిస్తాడు. కాని ఆ వనాల్లో ఒక చోటున హాయిగా కూర్చుని ఉన్న వానరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. రాక్షస గణాలు ఆ వానరం యొక్క ఆకారాన్ని గురించి చెబుతూ ఉంటే అతిశయోక్తి అనుకున్నానుగాని వాళ్ల మాటల్లో నిజం ఉందని అనుకుంటాడు. తాను కూడా ఇంతవరకు ఇంత పెద్ద వానరాన్ని చూడలేదని అనుకుంటాడు. ఇంతటి విధ్వసం సృష్టించిన ఈ వానరం ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతుందా అని ఆశ్చర్యపోతాడు. ఇక ఆలస్యం చేయకుండా తన బాణాలతో ఆ వానరాన్ని భయపెట్టి బంధించాలని భావిస్తాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంద్రజిత్తు అస్త్రాల ధాటి నుంచి హనుమంతుడు తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. మహామాయావి అయిన తన ముందే ఆ వానరం దోబూచులాడుతూ ఉండటం ఆయనకి విస్మయాన్ని కలిగిస్తుంది. తన ఆయుధాలు ఒక్కొక్కటిగా వృధా అవుతుండటంతో ఆయన అసహనానికి లోనవుతాడు. ఇక బ్రహ్మాస్త్రమే సరైనదని భావించి దానిని వదులుతాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ బంధించబడతాడు. అలా బందీ అయిన హనుమంతుడిని తీసుకుని ఇంద్రజిత్తు గర్వంగా వెనుదిరుగుతాడు.